హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈరోజు మనం ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2కి వెళ్తున్నాం అండ్ మీకు దీంట్లో టెర్మినల్ 1 కూడా చూపించబోతున్నాను. ఫస్ట్ నేనైతే బస్ తీసుకుంటున్నా. ఈ బస్కి మనకి ఛార్జ్ వచ్చేసి 300 రూపీస్. నేనైతే అరికెరే దగ్గర ఉంటున్నా. సో నాకు నియర్ బై బస్ స్టాప్ వచ్చేసి రాయల్ మీనాక్షి మాల్. సో రాయల్ మీనాక్షి మాల్ దగ్గర మనకి ఎవ్రీ 30 మినిట్స్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. ఇక్కడ మనం బస్ తీసుకున్నాము అంటే ఒకవేళ ట్రాఫిక్ మనకి 2.5 అవర్స్ ఆర్ 2 అవర్స్ పడుతుంది. ఒకవేళ ట్రాఫిక్ లేకపోతే మాత్రం 1.5 అవర్లో రీచ్ అయిపోవచ్చు. ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ నుంచి రూట్ చూసుకుంటే అసలు నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ ఎయిర్పోర్ట్ ఎంటర్ అవుతూనే మీకు అసలు రోడ్స్ చాలా బాగుంటాయి. లెట్స్ గో. మనకి టెర్మినల్ 1కి వెళ్ళడానికి ఒక రూట్ అండ్ టెర్మినల్ 2కి వెళ్ళడానికి ఒక రూట్. ఒకవేళ మీరు టెర్మినల్ 1కి వెళ్ళాలి అని అనుకుంటే మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఒకవేళ టెర్మినల్ 2కి వెళ్ళిపోవాలి అని అనుకుంటే మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. టెర్మినల్ 1కి టెర్మినల్ 2కి మీకు ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు నార్మల్ బస్ తీసుకుంటే టెర్మినల్ 1 దగ్గరే ఆగుతుందన్నమాట. నార్మల్ కేఎస్ఆర్టీసీ అయినా మీరు అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ని తీసుకోవచ్చు. అండ్ ఫ్రీ బస్సెస్కి స్టాప్స్ కూడా వేరేగా ఉంటాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఎక్కడ టెర్మినల్ 2కి వెళ్ళాలి, టెర్మినల్ 2కి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ మనకి ఎక్కడ దొరుకుతాయి అండ్ ప్రతిదీ మనకు అక్కడ ఎయిర్పోర్ట్లో రాసి ఉంటుంది. అండ్ నేను మీకు అది చూపిస్తాను. అండ్ ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవుతూనే అక్కడ మనకి ఏటీసీఏ సర్కిల్ ఒకటి కనిపిస్తుంది. అక్కడ ఏంటంటే ఏరోప్లేన్స్ వెళ్ళేవి వచ్చేవి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే మెయిన్ హబ్. అండ్ ఇప్పుడు మనము టెర్మినల్ 1కి వచ్చేసాం. అండ్ టెర్మినల్ 1 దగ్గర మనకి ఫ్రీ బస్సెస్ అనేది టెర్మినల్ 2కి ఉంటాయి. ఫస్ట్ టెర్మినల్ 2కి వెళ్ళే ముందు టెర్మినల్ 1లో మనకి ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకొని వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి మనం టెర్మినల్ 1 బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. కేఎస్ఆర్టీసీ వాడు ఎప్పుడు మనకి బస్సెస్ ఇక్కడే ఆపుతాడు. ఇక్కడ నుంచి మనం రోడ్ క్రాస్ చేసుకొని టెర్మినల్ 1 లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనకి ప్రతిదానికి డైరెక్షన్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ డైరెక్షన్స్ కన్ఫ్యూజ్ అయితే మాత్రం మనకు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. అండ్ ఇది టెర్మినల్ 1 ఎంట్రన్స్. ఇక్కడ మనకి బయటికి చాలా షాప్స్ ఉంటాయి. చూడ్డానికైతే చాలా బాగుంటుంది టెర్మినల్ 1 కూడా. టెర్మినల్ 2 అయితే ఇంకా బాగుంటుంది. అండ్ టెర్మినల్ 1లో మనకు వచ్చేసి 1 to 5 గేట్స్ డిజి యాత్ర ఉంటాయి. అంటే మీ ఫేస్ రికగ్నైజేషన్ తీసుకొని మీకు లోపలికి చెక్ ఇన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు లగేజ్ వెయిట్ చూసుకోవాలి అనుకుంటే బయట ఒక వేయింగ్ మిషన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మన లగేజ్ పెట్టేసి మన లగేజ్ వెయిట్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైతే లిమిట్ ఇచ్చారో ఆ లిమిట్ కంటే ఎక్కువ అయితే మీరు ఇక్కడ అది చెక్ చేసుకొని మీది తీసేయచ్చు, బయటకి ఇచ్చేయచ్చు అనమాట ఎవరైతే మీతో పాటు వచ్చారో వాళ్ళకి. సో ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది ఆ వేయింగ్ మిషన్ బయట ఉండడం వల్ల. అండ్ మనకి బయట చాలా మట్టుగా స్క్రీన్స్లోనే చెక్ ఇన్ చేసుకోవడానికి సెల్ఫ్ చెక్ ఇన్ పెట్టారనమాట. సో సెల్ఫ్ చెక్ ఇన్ పాట్స్లోకి వెళ్ళి మీరు సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు టికెట్ వచ్చేస్తుంది. అండ్ మీకు కావాలి అనుకుంటే మీకు లగేజ్ తాలూకా బ్యాగేజ్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఎవ్రీథింగ్ మీరు సెల్ఫ్గా చేసుకోవడానికి ఇక్కడ ఉన్నది టెర్మినల్ 1లోని టెర్మినల్ 2లోని రెండిట్లోని ఉన్నది ఆప్షన్. అండ్ ఇక్కడ మనం చూస్తే చాలా మట్టుగా ఫుడ్ స్టాల్స్ అన్నీ మీకు టెర్మినల్ 1లోనే ఉంటాయి. టెర్మినల్ 2లో చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు ఫుడ్ అది తినకపోతే బెటర్ ఈట్ హియర్ ఇన్ ద టెర్మినల్ 1 ఇట్ సెల్ఫ్. బికాస్ టెర్మినల్ 2లో చాలా తక్కువ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అండ్ టెర్మినల్ 2లో మనకి ఎక్కువ షాపింగ్ మాల్సే ఉంటాయి కంపేరింగ్ టు టెర్మినల్ 1. సో ఇప్పుడు మనం లోపలికి చెక్ ఇన్ అవుదాం. అండ్ దానికి ముందు టెర్మినల్ 2కి వెళ్ళడానికి బస్సెస్ కూడా ఎక్కడ ఉంటాయో చూపిస్తాను.
ఇక్కడ మనకి బోర్డ్ కనిపిస్తుంది కదా, ఇంటర్నల్ టెర్మినల్ షటిల్ అని. సో ఇక్కడే మనకి బస్సెస్ అనేవి ఆగుతాయి అన్నమాట టెర్మినల్ 2కి వెళ్ళడానికి. ఇక్కడ ఎవ్రీ 10 to 15 మినిట్స్ కూడా అవసరం లేదు, ఎవ్రీ 10 మినిట్స్కి ఒక బస్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఇవి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. వీళ్ళు ఏమి ఛార్జ్ చేయరు. మనము బస్ తీసుకుంటే వీళ్ళు మనకి డైరెక్ట్గా టెర్మినల్ 2 దగ్గర దించుతారు. లగేజెస్కి కూడా చాలా మంచి స్పేషియస్గా ఉంది ఈ బస్ అయితే, అసలు చాలా కంఫర్టబుల్ నన్ను అడిగితే. క్యాబ్స్కి అంతంత ఇచ్చి టెర్మినల్ 2కి టెర్మినల్ 1కి వెళ్ళే బదులు బస్ తీసుకొని ఇట్లా ఈ ఫ్రీ షటిల్స్ యూస్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అండ్ ఈజీ టు ట్రావెల్ అనమాట. సో లగేజెస్ అన్నీ ఆ స్టార్టింగ్లో వాళ్ళు పెట్టేస్తున్నారు ఇట్లా. అండ్ మనకు కూర్చోడానికి పైన సీట్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి టెర్మినల్ 2. అండ్ టెర్మినల్ 2 చూసారా ఎంత బాగుందో. అసలు ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్లు మొత్తానికి ఈ టెర్మినల్ 2 ఒక హైలైట్ అనే నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి దగ్గర ఒక గ్రీనరీ అనేది ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ విత్ వుడ్. అండ్ ఇది చూడ్డానికి కంపల్సరీ టెర్మినల్ 2కి రావాలి అని అనిపిస్తుంది అనమాట. విజువల్స్ అయితే అసలు చాలా స్టన్నింగ్గా ఉంటాయి. ఒక్కసారి వచ్చి చూస్తే ఇంకా మీరు వేరే కంట్రీలో ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఇండియాలో ఇంత మంచి ఎయిర్పోర్ట్ ఉంది అని మీకు అస్సలు నమ్మాలనిపించదు అనమాట. కానీ నమ్మక తప్పదు. ఎందుకంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐ కెన్ సే. అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు ముందు వచ్చేసి చెక్-ఇన్ స్క్రీన్స్ అనమాట, సెల్ఫ్ చెక్-ఇన్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను చెక్-ఇన్ చేసి చూపిస్తాను. చెక్-ఇన్ చేయడానికి చాలా సింపుల్ ప్రాసెస్ ఇక్కడ. జస్ట్ మనం స్క్రీన్ దగ్గరికి వెళ్ళి మన తాలూకా ఫ్లైట్ ఏదైతే ఉందో అది ప్రెస్ చేసుకుంటే, నాది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. సో నేను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తీసుకున్నాను. అండ్ చెక్-ఇన్ అనేది తీసుకుంటాను. చెక్-ఇన్ క్లిక్ చేస్తే అక్కడ మనకి మన రిజర్వేషన్ని సర్చ్ చేసుకోమని, పిఎన్ఆర్ నెంబర్ చెక్ చేసుకోమని చెప్తుంది అనమాట. అండ్ మనకి ఏదైతే లగేజ్ ఉందో అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మన పిఎన్ఆర్ నెంబర్ అడుగుతుంది. నేనైతే పిఎన్ఆర్ నెంబర్ ఇచ్చేసి అక్కడ క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత టికెట్ రావడానికి ప్రాసెస్ తీసుకుంటుంది. లెట్స్ సీ టికెట్ ఎంతసేపట్లో వస్తుందో చూద్దాం. నేను ప్రెస్ చేసి ఇంకా 1 minute అవుతుంది. లెట్స్ సీ. చూసారా టికెట్ వచ్చేసింది. సో సెల్ఫ్ చెక్-ఇన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఎక్కువ మంది ట్రావెలర్స్ ఉన్నా కూడా ఇక్కడ అసలు ఇబ్బంది ఉండదు చెక్-ఇన్ చేసుకోవడానికి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అలాగే నేను బ్యాగేజ్ అది కూడా తీసుకున్నాను. సో ఆ బ్యాగేజ్ది కూడా నేను నా బ్యాగ్కి పెట్టేశాను. అండ్ ఇప్పుడు జస్ట్ వెళ్ళి నా లగేజ్ సబ్మిట్ చేయడమే. చూద్దాం పదండి. ఈలోపు ఎయిర్పోర్ట్ మీద కూడా ఒక కన్నేద్దాం. లెట్స్ గో ఇన్. నా ఫ్లైట్ వచ్చేసి 5:10కి. ఈలోపు ఎయిర్పోర్ట్లో ఏమేమి ఉన్నాయో చూసొద్దాం. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మీకు ఎంటర్ అవుతూనే చూసారా ఎంత మంచి లుక్ ఉందో. అసలు లోపలైతే ఒక ఇంటర్నేషనల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టం. అండ్ మనకి బోర్డింగ్స్ కూడా ఎక్కువ ఏమి ఉండవు. ఇక్కడ ఓన్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ మాత్రమే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం. మీరు ఎప్పుడైనా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి అనుకుంటే టెర్మినల్ 2నే ఇస్తాడు బెంగళూరులో. సో టెర్మినల్ 2కి రావాలి అని అనుకుంటే ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బుక్ చేసుకోండి. ఎయిర్ ఇండియా కాదు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. మళ్ళీ చెప్తున్నా బికాస్ దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎయిర్ ఇండియా అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. సో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తీసుకుంటే కంపల్సరీ మీకు టెర్మినల్ 2 ఇస్తాడు. అండ్ ఇక్కడ మనం లోపలికి వెళ్ళి మన బ్యాగేజ్ ఇచ్చేసి మిగిలిన వీడియో షూట్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాగేజ్ కౌంటర్ ఎక్కడుందో చెక్ చేసుకుందాం రండి. ఇది చూస్తే ఇంటర్నేషనల్ డిపార్చర్స్ కౌంటర్. అండ్ అక్కడ మన బ్యాగేజ్ సబ్మిషన్ అనేది ఉన్నది. మనది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కాబట్టి మనం ఆ గేట్ దగ్గరికి వెళ్ళాలి. సో బ్యాగేజ్ ఇచ్చే ముందు ఒక్కసారి చెక్ చేయండి. పైన రూఫ్ మీద ఉన్న డిజైన్ అంతా చూడండి ఎంత బాగుందో. అండ్ ప్రతి దాని దగ్గర చిన్న మొక్కలు పెట్టారు. చూస్తే అసలు ఆర్టిఫిషియల్లా అనిపిస్తాయి కానీ అది అసలు ఆర్టిఫిషియల్ కాదు. ప్రతిదీ నేచురల్ ట్రీసెస్ వీళ్ళు ఇక్కడ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి డొమెస్టిక్ డిపార్చర్స్. అండ్ నేనైతే లగేజ్ సబ్మిట్ చేసేసి డిపార్చర్స్ దగ్గరికి వచ్చేసాను.
అండ్ ఒకవేళ మీకు టికెట్ కావాలి అని అనుకుంటే లైక్ చెక్ ఇన్ మీరు ముందు చేయలేదు అని అనుకుంటే లగేజ్ కౌంటర్ దగ్గర అయినా మీరు టికెట్ తీసుకోవచ్చు, చెక్ ఇన్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి చెప్తే చేస్తారు. అండ్ ఇక్కడ చూసారా అసలు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫుల్ ఆఫ్ గ్రాస్. అసలు ఇవన్నీ అసలు ఆర్టిఫిషియల్లా కనిపిస్తున్నాయి కానీ ఇది ఆర్టిఫిషియల్ కాదు, ఒరిజినల్ ట్రీస్, ఒరిజినల్ లీవ్స్, ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. అసలు వీటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారో నిజంగా అసలు చాలా చాలా గ్రేట్. అండ్ సెక్యూరిటీ చెక్స్కి, నార్మల్ చెక్స్కి మనం వెళ్ళాలి. ఆ వాటర్ సీట్ డిజైన్ చూసారా ఎంత బాగుందో. అండ్ ఎవ్రీథింగ్ అసలు లైవ్లో చూస్తే ఇంకా ఇంకా బాగుంటుంది టెర్మినల్ 2. అండ్ డోంట్ మిస్, ఎప్పుడైనా బెంగళూరు వస్తే టెర్మినల్ 2కి కంపల్సరీ వెళ్ళండి, చాలా బాగుంటుంది. అదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. అండ్ ఇప్పుడు నేనైతే లోపలికి వచ్చేసాను. ఈ లోపల వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ అయితే ఇవన్నీ షాపింగ్ మాల్సే ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ షాపింగ్ మాల్స్. ఈ షాపింగ్ మాల్స్ అన్నీ దాటుకొని వెళ్తే మనకి బోర్డింగ్ గేట్స్ వస్తాయి. నాకు ఎయిర్పోర్ట్ మొత్తంలో ఈ మ్యాప్ అనే షాప్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపించింది. ఇక్కడ అన్ని ఎస్థెటిక్స్ ఉన్నాయి, అసలు చాలా చాలా బాగున్నాయి. అండ్ అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు ఒక స్క్రీన్ పెట్టి దాంట్లో ఒక మేజ్ ఇచ్చారనమాట. ఆ స్క్రాంబుల్డ్ అయిన మేజ్ని మనం గేమ్ ఆడుకోవచ్చు. లైక్ ఆ పిక్చర్ని మనం కరెక్ట్గా మూవ్ చేసి మొత్తం ఫుల్ పిక్చర్లో చేయాలన్నమాట. సో ఇట్లా ఎంగేజ్ చేయడానికి పెట్టారు. సో షాప్ అయితే చాలా చాలా నచ్చింది నాకు.
నాకు ఎయిర్పోర్ట్ మొత్తంలో ఈ పార్ట్ అసలు చాలా డిఫరెంట్గా అండ్ చాలా యూనిక్గా అనిపించింది. ఇక్కడ ఏంటంటే మన దేవుళ్ళవి అందరి విగ్రహాలు ఇట్లా చేశారు. సో ఎవరైతే ఇంటర్నేషనల్ వాళ్ళు వస్తారో వాళ్ళకి మన ట్రెడిషన్స్ కోసం చెప్పినట్టుగా అనిపించింది నాకైతే. వాళ్ళు ఈ ఏవైతే ఇక్కడ విగ్రహాలు మనకి పెట్టారో ఇవన్నీ ఆర్కియాలజిస్ట్స్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టినవి వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. ఇవన్నీ చాలా చాలా పురాతనమైనవి. వీటి తాలూకా హిస్టరీ కూడా అక్కడ ప్రతి దాని దగ్గర రాసుంది, ఏది ఎక్కడ మనకి దొరికింది అని. సో అదైతే నాకు అసలు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అండ్ దానికి ఎదురుగానే ఒక మంచి గార్డెన్ ఫీల్ వచ్చే ఒక వాల్ ఒకటి ఉందన్నమాట. ఆ వాల్ ఏంటంటే ఫుల్ ఆఫ్ ట్రీస్, లీవ్స్ అండ్ చిన్న చిన్న మొక్కలు. అండ్ చూసారా ఈ ఫ్లవర్స్, అసలు ఇవైతే అసలు ఎక్కడ చూడలేని ఫ్లవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు. అండ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో కూడా నిజంగా చాలా చాలా గ్రేట్. ఇలాంటి ఒక స్పెసిఫిక్ ట్రీస్ చూసారా, ఎక్కడ మనకి దొరకని ట్రీస్ అన్నీ వీళ్ళు ఇక్కడ సేకరించి ఇక్కడ వీళ్ళు పెంచుతున్నారు. అండ్ దీన్ని చాలా అట్రాక్టివ్ చేస్తున్నారు. అసలు ప్లాంట్స్తో ఇంత అట్రాక్టివ్ చేయొచ్చు అని చెప్పి నేనైతే వీళ్ళ దగ్గరే చూశాను అనమాట. ప్రతిదీ చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఆ కలర్ఫుల్ అంతా నేచర్తోనే వచ్చింది మళ్ళీ, లైక్ ఆ ఫ్లవర్స్తోని, అక్కడ పెంచే ట్రీస్తోని, వాటితోనే వచ్చింది. చూస్తూ ఉంటే మీరు ఇంకా 2 చేతులు జోబులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ పెయింటింగ్స్ అన్నమాట. ఇవన్నీ హ్యాండ్మేడ్ పెయింటింగ్స్. ఇక్కడ నుంచి ఈ వాల్ అంతా, ఇదంతా మన ట్రెడిషన్స్ని చెప్తుంది అనమాట, కర్ణాటక ట్రెడిషన్స్ అన్నీ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ పెయింటింగ్కి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది అనమాట. అది తోలుబొమ్మలాట అంటారు కదా, అది ఫేమస్ ఇక్కడ. సో వాటినన్నిటిని అక్కడ పెయింట్ చేసి పెట్టారు. సో వాళ్ళ కల్చర్ని వాళ్ళు ఎంత బాగా చూపిస్తున్నారో చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ఆఫ్ ది సెంటర్ ఇన్ ది టెర్మినల్ 2. అండ్ మనకి డౌన్ ఫ్లోర్లో కూడా ఒకటి ఉంటుంది అండ్ పైన కూడా ఒకటి ఉంటుంది. కిందకి వెళ్ళి చూస్తే మనకి కొన్ని ఫుడ్ మాల్స్ ఉంటాయి. అండ్ అది కాకుండా బయటకు వెళ్ళడానికి కూడా, బయట ఇటు నుంచి కిందకి వెళ్ళడానికి ఉంటుంది ఒక రూట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కొన్ని ఫ్లైట్స్ వచ్చేసి ఇక్కడ ఆన్ బోర్డ్ అవుతాయి. సో కింద గేట్స్ ఇచ్చిన వాళ్ళకి కింద గేట్స్కి రావాలి, పైన గేట్స్ ఉన్న వాళ్ళకి పైన ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే చూసారా, ఒక ఫ్లైట్ ఆల్రెడీ వెళ్ళిపోతుంది. లెట్స్ వెయిట్ ఫర్ అవర్స్. అండ్ మనమైతే ఇప్పుడు కిందకి వెళ్దాం. కింద ఏవేవైతే మాల్స్ ఉన్నాయో చూద్దాం. ఏమైనా షాపింగ్ మాల్సా లేకపోతే ఫుడ్ కోర్ట్సా ఏమున్నాయో చెక్ చేద్దాం. అండ్ చూసారా, ఇవన్నీ వెయిటింగ్ హాల్ అండ్ అన్ని చైర్స్ అన్నమాట, వెయిటింగ్ హాల్ చైర్స్. ఎంతమంది వచ్చినా అకామిడేట్ అవ్వడానికి ఈజీగా సరిపోతుంది. చాలా పెద్దదన్నమాట. సో చాలామందిని అకామిడేట్ చేస్తుంది ఎయిర్పోర్ట్. అండ్
అలా వెళ్తే మనకు అక్కడ ఏం ఉంది, కేఎఫ్సి ఉంది. అండ్ మనకు కావాల్సిన ఫుడ్ కోర్ట్స్ కూడా ఇక్కడ కింద కొన్ని ఉన్నాయి. కింద కూడా ఓన్లీ కొన్నే ఉన్నాయి, అంతగా ఏం అనిపించట్లేదు నాకు. ఫుడ్ కోర్ట్స్ మాత్రం మీరు చూడాలి అనుకుంటే ఓన్లీ టెర్మినల్ 1లోనే చూడండి. చూడండి ఇక్కడ ఈ వాల్ కూడా ఫుల్ ఆఫ్ గ్రాస్, ఎంత బాగా డిజైన్ చేశారో. సో నేనైతే కేఎఫ్సి ఆర్డర్ చేసుకున్నా, ఎందుకంటే బడ్జెట్లో అయిపోతుంది, కొంచెం కడుపు నిండుతుంది. అండ్ చూసారా ఇక్కడ వన్ ఆఫ్ ది డిజైన్స్ అట్లా వాటర్ తాగడానికి డిఫరెంట్ డిజైన్తో డిజైన్ చేశారు వాష్ బేసిన్స్. అండ్ ఇది చూసారా బుల్ ఎంత బాగుందో. చాలా మంచి స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. ఇంకా లోపల చాలా ఉంచాను, లోపల దాచాం, కుప్పలు కుప్పలు ఉన్నాయి. పైకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తాయి. అండ్ ఫ్లైట్స్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ అలా తిరుగుతూనే ఉన్నాయి. ఇది చాలా మంచి వ్యూ. పైన కూర్చోడానికి ఇట్లా ఈ ఫ్లైట్స్ అవి చూడడానికి ఒక వ్యూ అయితే ఉన్నదన్నమాట. ఎయిర్పోర్ట్లో ఆ వ్యూ నాకైతే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఆ వ్యూ చూస్తూ ఉంటే ఇంకా అలాగ ఒక 2-3 అవర్స్ అయినా అక్కడ ఉండిపోవాలి అనిపిస్తుంది అన్నమాట, అంత బాగుంది. మనకి ఫ్లైట్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ ఆల్రెడీ డిస్ప్లే చేస్తారు. అండ్ ఈ పక్కన ఇది చూసారు కదా, ఇది ఏంటంటే ఎస్కలేటర్ లాగా అనమాట. మనకి లగేజ్ ఏదైనా ఉంది, పెద్దవాళ్ళు ఎవరైనా మోయలేరు, నడవడానికి కష్టంగా ఉంది అని అనుకుంటే అది తీసుకోవచ్చు. అది మనం డైరెక్ట్గా నడవకుండా మనకి ఎస్కలేటర్ లానే స్టెప్స్ ఉండవు, జస్ట్ నార్మల్గా ఇప్పుడు చూసారా ఇద్దరు వస్తున్నారు, అట్లా వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇంకా ఈ డిజైన్ అది చూసారా, నాకైతే అసలు చాలా బాగా అనిపించింది. అండ్ నైట్ వ్యూ అయితే లైట్స్ వేసి ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాను, వెయిట్ చేస్తున్నాను. ఈ లోపు లైట్స్ వేస్తే బాగుంటుంది మనం వెళ్ళేలోపు. ఇక్కడ ఇది చూసారా, మీకు విజువల్స్లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట చూస్తే మాత్రం అసలు చాలా అట్రాక్టివ్గా ఉంది కొన్ని కొన్ని ప్లేసెస్. సో ఇది వచ్చేసి బోర్డింగ్ గేట్స్ దగ్గర అనమాట. ఇక్కడ కూడా మనకి సిట్టింగ్స్ స్పేస్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. అండ్ ఇట్ సైడ్ నుంచి మనం ఏవేవైతే ఏరోప్లేన్స్ వస్తున్నాయి వెళ్తున్నాయి అని మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా చూసారా ఫుల్ ఆఫ్ ప్లాంట్స్, ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది. అండ్ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ స్లాట్స్ కూడా ఎవ్రీ సీట్స్కి అవైలబుల్గా ఉన్నాయి. నాది వచ్చేసి D10 నా గేట్. సో D10కి వెళ్దాం. ఇక్కడ కూడా కాఫీ షాప్స్ అవి ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అండ్ వాష్రూమ్స్ అవి కూడా చాలా ఆటోమేటిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అసలు ఫుల్ ఆఫ్ టెక్నాలజీ అనమాట, ఆటోమేటిక్ టెక్నాలజీ అంటారు కదా అవి. ఇప్పుడు మనం ఈ ఎస్కలేటర్ ట్రై చేద్దాం, వెళ్దాం, ఎలా ఉన్నదో చూద్దాం, హౌ ఇట్ వర్కింగ్ అని. సో నేనైతే తీసుకున్నా, లెట్స్ సీ. చాలా బాగుంది, ఎస్కలేటర్లో అయితే కాదు బట్ ఇట్స్ వెరీ గుడ్. బేసిక్గా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి, నడవలేని వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా ఏం జరిగిందంటే ఇందాకలా మీకు చెప్పడం మర్చిపోయా. సో నేనైతే ఎయిర్పోర్ట్లో ఈ లాంజ్ యాక్సెస్ తీసుకొని అన్లిమిటెడ్ ఫుడ్ తిందాము అని అనుకున్నా.
సో ఆన్ దట్ డే ఏమైంది, నేను నా క్రెడిట్ కార్డ్ తీసుకొని ఎలాగో లాంజ్ యాక్సెస్ ఉంటుంది క్రెడిట్ కార్డ్ హెచ్డిఎఫ్సి అయితే. సో నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూస్ చేసి నేను లాంజ్ యాక్సెస్ తీసుకొని అక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ అది తిందాము, లైక్ ₹1 ₹2 అని చెప్పి ఇక్కడ ఇన్స్టా రీల్స్లోని యూట్యూబ్ రీల్స్లోని వస్తుంది కదా. సో అది యాక్సెస్ తీసుకుందాము అని చెప్పి నేను ఆ లాంజ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ లాంజ్ యాక్సెస్ ఓన్లీ ప్రిఫర్డ్ కార్డ్స్ అండ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఒక్కటే సరిపోదు. ఆ క్రెడిట్ కార్డ్స్ కూడా కొన్ని కార్డ్ నేమ్స్ ఉంటాయి కదా, మాస్ట్రో, విస్తా అని చెప్పి. సో అట్లా ఏవైతే కొన్ని స్పెసిఫిక్ క్రెడిట్ కార్డ్స్కి మాత్రమే ఆ లాంజ్ యాక్సెస్ ఇస్తాడనమాట, అన్నిటికీ ఉండదు. సో నా క్రెడిట్ కార్డు చూసి వాడు ఏమన్నాడు, లైక్ మీ క్రెడిట్ కార్డుకి లాంజ్ యాక్సెస్ రాదు, బట్ 10% ఆఫ్ అయితే వస్తుంది. సో జస్ట్ మీరు ₹2,998 ఎంతో పే చేస్తే లాంజ్ యాక్సెస్ ప్లస్ ఫుడ్ ఇస్తాము, లేదంటే మీకు యాక్సెస్ ఉండదు అని చెప్పి చెప్పాడనమాట. సో ఇంకా నేనుండే ఒక 1 అవర్కి అంతెందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా ఫుడ్ నేను బయట తినాల్సి వచ్చింది. కాకపోతే నాలాగా ఎవరు అవ్వకూడదు అని చెప్పి నేను ముందే చెప్తున్నాను. సో నాలా తెలుసుకోకుండా ఎవరో వెళ్ళిపోకండి. ఇక్కడ ఈ వ్యూ చూసారా, ఇవన్నీ రిలాక్సింగ్ చైర్స్ అనమాట. మీరు ఇక్కడ కూర్చొని అక్కడ ఏరోప్లేన్ వ్యూస్ అన్నీ చూసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఎవ్రీ చైర్కి ఒక ఛార్జింగ్ పాయింట్ అనేది ఉందన్నమాట. సో ఛార్జింగ్ కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ స్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడ మనకి ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్పేస్ లేదు అని అనుకోవడానికి లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ చైర్, మోస్ట్ ఆఫ్ ద చైర్స్ అన్నిటికీ ఛార్జింగ్ పాయింట్ అయితే అవైలబుల్గా ఉంది. చూసారా, నైట్ అయింది, లైట్స్ వేసేసారు. వ్యూ చూసారా, ఇంకా బాగుంది. అసలు ఇందాకల కంటే అసలు నాకు లైట్స్ వేసిన తర్వాత వ్యూ ఇంకా బాగా నచ్చింది, చాలా అట్రాక్టివ్గా అయిపోయింది. అసలు ఒక్కసారి నైట్ అయితే నాది వచ్చేసి గేట్ నెంబర్ 10 అనమాట. సో నేను గేట్ నెంబర్ 10 దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను. నా ఫ్లైట్ ఆల్రెడీ వచ్చేసింది, అదే మనం ఎక్కబోయే ఫ్లైట్. పదండి వెళ్దాం. సో ఇక్కడ నుంచి నైట్ వ్యూ అయితే నాకు మళ్ళీ క్యాప్చర్ చేయాలనిపించింది. సో దిస్ ఈజ్ D10, చూసారు కదా, ఇదే విశాఖపట్నం వెళ్ళే ఫ్లైట్. సో ఇక్కడ నుంచి మనకి ఒక గేట్ అయితే ఓపెన్ చేసేసాడు. ఇక్కడ నుంచి మనం ఫ్లైట్ లోపలికి నడుచుకొని వెళ్దాం. నార్మల్ చెక్ ఇన్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ, ఇంకేం ఉండదు, జస్ట్ టికెట్ స్కాన్ చేస్తారు. అండ్ ఇక్కడ నుండి చూస్తున్నప్పుడైతే ఫుల్ వర్షం పడుతుంది బేసిక్గా స్టార్ట్ అయ్యే టైంకి. సో లేట్ అవుతుంది అని చెప్పారు, చూద్దాం, లెట్స్ సీ. తీయరా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా, ఈ వెదర్ బట్టి అవుతుంది. డిలే అయితే ఒక 15-20 మినిట్స్ ఉంటుంది అని చెప్పారు. మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా, ట్రైన్కి ఉన్నట్టే ఇక్కడ ఫ్లైట్స్కి కూడా ఫ్లైట్ నెంబర్స్ అనేది చెప్తున్నారనమాట. నేనైతే ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు, సో ఫస్ట్ టైం చూస్తున్నా, అందుకే షూట్ చేసా. అండ్ నాకు ఏరోప్లేన్ సీట్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. ఇండిగోతో పోలిస్తే అంత కంజెస్టింగ్గా అయితే ఏం లేదు, ఫ్రీగానే ఉంది కూర్చోడానికి. నాకైతే కొంచెం బాగానే అనిపించింది ట్రావెలింగ్, అంత బ్యాక్ పెయిన్ ఏం రాలేదు. బేసికల్లీ ఇండిగోలోనైతే స్ప్రింగ్ సిస్టమ్ వల్ల నాకు ఎందుకో బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. అండ్ వర్షం కూడా తగ్గింది, అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ ఇవ్వడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వేరే ఫ్లైట్స్లో లాగా నాకు అంత ఇబ్బంది ఏం అనిపించలేదు. బేసిక్గా లాస్ట్ సీట్ అయితే నేను కొంచెం భయపడతాను అనమాట, ఏదైనా కుదుపులకి భయం వేస్తుంది ఏంటి అని. బట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈజ్ సో గుడ్, అంత భయంగా ఏం అనిపించలేదు, చాలా స్మూత్గా జరిగిందనమాట, అందుకే బాగుంది. అండ్ బాయ్ బెంగళూరు, సీ యూ సూన్. అండ్ వైజాగ్ వెళ్ళాలి, ఇంకా ఎంతసేపట్లో వైజాగ్ వచ్చేస్తుంది అనే ఇంటెన్షన్తోనే ఉన్నాను నేను. అండ్ మీన్ వైల్ నాకు చాలా మంచి సన్సెట్ అయితే చూశాను. ఆ స్కై అట్లా ఒక రెడ్డిష్ కలర్లోకి వెళ్ళి అసలు ఆ వ్యూ అయితే అసలు చాలా బాగుంది. ఒక మంచి వ్యూ అనమాట. సన్సెట్ నుంచి ఇంకా అలా టైం అవుతున్న కొద్దీ అది నైట్ అవుతుంది. నైట్ వ్యూ కూడా అసలు చాలా బాగుంది. నేను వైజాగ్ వెళ్ళేసరికి ఇంక ఫుల్ నైట్ వ్యూ వచ్చేస్తుంది అని అనుకున్నాను, అండ్ సేమ్ అలానే నైట్ వ్యూ వచ్చింది. బట్ ఆ నైట్ వ్యూ కూడా నాకు చాలా నచ్చింది. బట్ ఇది సన్సెట్ టైంలో అయితే ఆ ఆరెంజ్, బ్లూ, ఆ కలర్స్ అసలు చాలా అట్రాక్టివ్గా అనిపించాయి నాకు.
ఖాళీగా ఉన్నా కదా అని చెప్పి అక్కడ మెనూ కార్డ్ చూసా. సర్లే ఏమన్నా ఉంటే చూద్దాము అని. ఏంటి స్టార్టింగే అసలు ప్రతిదీ 300 ఉంది. బిర్యానీ 600 అంట. ఉప్మా 300 అంట. మా మమ్మీ రూ. 30కి చేసి పెడతదా ఉప్మా. దానికి 300 ఏంది బ్రో అని అనుకున్నా అసల. 300 వెరీ మచ్. బట్ ఇట్స్ ఓకే. వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇట్స్ ఫ్లైట్. అండ్ ఇక్కడ నూడిల్స్ కూడా ఉన్నాయి. ఇన్స్టెంట్ నూడిల్స్. ఆ ఇన్స్టెంట్ నూడిల్స్ కూడా 300. అండ్ చాక్లెట్స్ వచ్చేసి ఏ చాక్లెట్ అయినా 200. డార్క్ ఫ్యాంటసీ ఉంది, స్నిక్కర్స్ ఉంది అండ్ సమ్ కుకీస్ ఏవో ఉన్నాయి. మెనూ మొత్తం తిప్పేసి ఇంకా అవుట్ ఆఫ్ బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీని అని చెప్పి ఇంకా బుక్ మూసి నార్మల్గా కిటికీ బయటకు చూసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. నైట్ వ్యూ అయితే వచ్చేసింది. సరిగ్గా క్యాప్చర్ చేయడం అవ్వలేదు బికాస్ ఆ మిర్రర్ రిఫ్లెక్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో బట్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ కిందన ఏదైనా లైటింగ్స్ ఉంటే మనకు కనిపించేది. ఇక్కడ రిఫ్లెక్షనే పడిపోతుంది. నాకు నేనే కనిపిస్తున్నాను అన్నట్టు అనిపించింది. అందుకే సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయా. అసలు వైజాగ్ బీచ్ వచ్చిన వెంటనే అసలు నైట్ వ్యూ ఎంత బాగుందో అసలు. ఆ లైటింగ్స్ ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అనమాట. అవే అంతా అసలు భలేగా అనిపించింది నాకు ఆ వ్యూ మాత్రం. క్యాప్చర్ సరిగ్గా అయ్యిందో లేదో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బయటకు చూడడానికి వ్యూ మాత్రం చాలా బాగుందన్నమాట. చూసారా, ఇందాకలా చూసినప్పుడు మనకి అంత బ్లాక్గా ఉంది ఎందుకంటే అక్కడ అంత లైటింగ్ లేదు. బట్ హియర్ వైజాగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్స్. ఫుల్ ఖుషీగా ఉంది వైజాగ్. నేను వస్తున్నాను కదా అందుకే. సో ఇక్కడ నుంచి అసలు ఆ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ మార్నింగ్ టైంలో కూడా వ్యూ బాగుంటుంది అసలు. బీచ్లో మంచి షిప్స్ అవి కనిపిస్తాయి. బీచ్ చూడాలి మార్నింగ్ పైనుంచి అని అనుకుంటే మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళండి. ఆ మార్నింగ్ వ్యూ బాగుంటుంది బీచ్ది. అంతేగాని మధ్యాహ్నం వెళ్ళొద్దు ఎందుకంటే మధ్యాహ్నం ఫుల్ ఎండ తగులుతుంది. అసలు చాలా చిరాకుగా ఉంటుంది అనమాట. మీరు వైజాగ్ బీచ్ చూడాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్కి వెళ్ళండి. నైట్ వ్యూ చూడాలి అనుకుంటే ఈవినింగ్ ఫ్లైట్స్ తీసుకోండి. చాలా మంచి నైట్ వ్యూ అనేది వస్తుంది. సో ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది. సో లగేజ్ అది తీసుకోవడానికని వెళ్ళాలి. ఇంకా ఇదంతా చూసారు కదా ఎంత బాగుందో నైట్ వ్యూ. ఫుల్ ఆఫ్ లైట్స్ అనమాట. చాలా 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 బాగుంది. దిగిన తర్వాత మాట్లాడుకుందాం మిగిలింది. సో దిగిన తర్వాత ఒక బస్ అయితే తీసుకున్నాం. అక్కడ ఉంటాయి కదా నార్మల్ బస్సెస్. సో అక్కడ నుంచి తీసుకొని గేట్ వరకు వెళ్ళడానికి బస్లో అయితే ఎక్కేసాం. నాది ఎలాగో లాస్ట్ సీట్ అండ్ డోర్ కూడా వాళ్ళు లాస్ట్ సీట్లోనే ఓపెన్ చేశాడు. సో ఫస్ట్ నేనే అనమాట దిగడానికి. అండ్ ఆ రోజు అదృష్టం ఏంటంటే నా పక్కన ఇద్దరు రాలేదన్నమాట. సో ఆ 3 సీట్లు నావే ఆ రోజు.
కేస్ కోసం వెయిట్ చేస్తున్న కొద్దీ వెయిట్ చేపిస్తున్నారని అనిపించింది. ఎంత చూసినా రాలేదనమాట. ఏ కలర్ బ్యాగ్ బ్లాక్ కలర్ చూసినా కూడా నాదేనేమో అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ నాది కాదా అని అనిపిస్తుంది. సో నా బ్యాగ్ అయితే అలా వెయిట్ చేసి లాస్ట్లో వచ్చింది. వెంటనే తీసుకున్నాను. అండ్ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం పెట్టారు, చాలా బాగుంది. అండ్ వచ్చేసాం వైజాగ్. సో మా తమ్ముడు మా డాడీ నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో మా తమ్ముడైతే ఇక్కడ బ్లాక్ టీషర్ట్ అండ్ ఇది మా డాడీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ మా తమ్ముడు నేను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మా డాడీ అయితే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెంటనే మా డాడీ ఏమో, నీకు బిర్యానీ ఇష్టం కదా, బిర్యానీ తినిపిస్తాను పదా, వైజాగ్లో వచ్చాం కదా ఎలాగో బిర్యానీ తినేసి వెళ్దాం అని చెప్పి నాకు బిర్యానీ తినిపించారు. సో నాకేం అక్కర్లేదు, జస్ట్ అట్లా బిర్యానీ స్మెల్ వస్తే చాలా అనమాట. ఎందుకంటే బెంగళూరులో మనకి వైజాగ్ విజయనగరంలో దొరికినట్టు బిర్యానీ దొరకదు. సో మా డాడీ చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారో. బిర్యానీ తినడానికి మా ప్రయాణం కొనసాగిస్తున్నాం అన్నమాట. సో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకు అక్కడ దగ్గరలోనే ఒక మంచి రెస్టారెంట్ ఉంది. అక్కడికి వెళ్ళి ఒక ప్లేట్ బిర్యానీ ఫుల్గా లాగించేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీఆర్ హెడింగ్ టు హోమ్. బై బై, సీ యూ ఆల్.